భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రంలో ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో జాతీయ జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పినట్లు ఇందిరమ్మ రాజ్యం పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందజేసింది. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సెంట్రల్ లైటింగ్ పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం ఇవన్నీ కూడా అద్భుతమైన స్కీమ్స్ తో ఈ రోజు ప్రభుత్వం ముందంజలకు వెళ్తా ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్న తరుణంలో అదేవిధంగా మన నియోజకవర్గంలో కూడా కొత్త అధునాతన పద్ధతిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని తీసుకురావడం జరిగింది. దానిలో భాగంగా 100 పడకల హాస్పిటల్ శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కొత్తగా నూతనంగా ఐటీఐ కాలేజీని త్వరలో తీసుకురావడం జరుగుతూ ఉంది. అలాగే హార్టికల్చర్ కాలేజీని కూడా ప్రాతిపదికన పెట్టడం జరిగింది. అలానే ప్రతి మండల హెడ్ క్వార్టర్లో మరి రోడ్ల విస్తరణ కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. మొదటి విస్తరణ కార్యక్రమంలో భాగంగా హ్యామ్లో భాగంగా ఈరోజు మందలపల్లి నుండి పాల్వంచ వరకు 4 lanes తో ఈరోజు మనం శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మారుమూల ప్రాంతమైనటువంటి కావడగుండ్లకు కూడా మరి బస్సులు లేనటువంటి స్థానం కూడా ఈరోజు మన బస్సును కూడా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు నియోజకవర్గంలో కొత్త నూతన అధ్యయనంతో కొత్త కార్యక్రమంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ తరుణంలో నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొక్కసారి పేరున ప్రత్యేకంగా